కూకట్పల్లి పరిధిలో కల్తీ కళ్ళు తాగిన 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళు గత అంటే మొన్న ఆదివారం, సోమవారం నుంచి వాళ్ళు కళ్ళు తాగిన వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ శరీరం సంబంధించి సహకరించక మూత్రం బందే రకరకాల ఆరోగ్య సమస్యలతో అస్వస్థతకు గురవడంతో వాళ్ళు వెంటనే అక్కడ రామ్దేవ్ హాస్పిటల్, ఒక ప్రైవేట్ రామ్దేవ్ హాస్పిటల్కి అక్కడ చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడ నుంచి వాళ్ళ పరిస్థితి మరింత విషమించడంతో ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు కావచ్చు, జూపల్లి ఆదేశాలు కావచ్చు, వారిని నిమ్స్కు తరలించినారు. నిమ్స్లో ప్రస్తుతం అయితే 13 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. 16 మందిలో ఇప్పటికే ముగ్గురు చనిపోయినారు. ఆ ముగ్గురులో 2 గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఏదైతే కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి 4 మొత్తం 4 కళ్ళు కంపౌండ్లకు సంబంధించి ఇప్పటికే అధికారులు సీజ్ చేసినారు. మొత్తం 13 మంది విరోచనాలు వాంతులతోటి, దాంతోపాటు మూత్రం బంద్ అవ్వడం లాంటి అనారోగ్య సమస్యలతోటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నందుకు వెంటనే వాళ్ళని హాస్పిటల్ తరలించి అక్కడ ఇది చేసినారు. ప్రస్తుతానికైతే వాళ్ళకి చికిత్స కొనసాగుతుంది. మరో ముగ్గురు అంటే కూకట్పల్లి ప్రతిమ హాస్పిటల్లో కొంతమంది చేరి అక్కడి నుంచి వారిని గాంధీ హాస్పిటల్ తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరి మిగతా వారిని కూడా సంబంధించి నిమ్స్లో వారికి చికిత్స కొనసాగుతుంది. మొత్తం వారి యొక్క రక్తం లెవెల్స్లో తేడా రావడం, దాంతోపాటు 2 రోజులుగా మూత్రం బంద్ అవ్వడం, కొంచెం వింతగా ప్రవర్తించిన వంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు గుర్తించడంతో కుటుంబ సభ్యులు వారిని మొత్తానికి ఆసుపత్రికి అయితే ఇది చేసినారు. కిడ్నీలపై ముఖ్యంగా వాళ్ళ కిడ్నీలపై ఎఫెక్ట్ చూపించి వాళ్ళు తీవ్ర ప్రభావంతో పూర్తిగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలో ఉన్నారు. అందులో ఇప్పుడు నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి వారిలో దాదాపు 3-4 తీవ్ర అస్వస్థతతో ఉన్నారు, అపస్మారక స్థితిలో. వాళ్ళందరికైతే ప్రస్తుతానికి చికిత్స అయితే కొనసాగుతోంది. ఇందులో అడ్డగుట్టకు చెందినటువంటి ఓదేలు అనే వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కావచ్చు, ఇంకో షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, వీళ్ళందరూ కూడా ఇప్పటికే బాధితులను పరామర్శించారు. మంచి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇప్పటికే వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ 3 కళ్ళు దుకాణాలు అయితే సీజ్ చేసినారు. కానీ ఇంకా బాధితుల సంఖ్య ఎంతమంది, మొత్తానికి ఇప్పుడు బయటపడింది మాత్రం 16 మందే. అయితే మొత్తం ఎంతమంది ఈ కళ్ళు దుకాణంలో కళ్ళు తాగారు, ఎన్ని కళ్ళు దుకాణాలు ఉన్నాయి, మొత్తం వాటిలో ఎంతమంది కళ్ళు తాగారు, బాధితులు ఎంతమంది, మరింత మంది అంటే బాధితుల సంఖ్య కావచ్చు, అనారోగ్యానికి గురి అస్వస్థతకు గురైన వాళ్ళ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఎవరైతే కళ్ళు కాంపౌండ్ల నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అదుపు తీసుకుని వాళ్ళపై బాధితులకు తక్షణంగా ఆర్థిక సాయం చేయడమో, వాళ్ళకి సంబంధించి మెరుగైన చికిత్సతో పాటు వారి కుటుంబాలకు కొంత భరోసా కలిగించేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.